హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ రవి అలంక. బిగ్ బాస్ లవర్స్, ఫ్యాన్స్ మరియు రివ్యూస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే మన ఆడియన్స్ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం రెగ్యులర్ రివ్యూ చేయట్లేదు. దిస్ ఈజ్ ఎ ఫుల్ లెంత్ ఇన్ డెప్త్ అనలిటికల్ బ్రేక్ డౌన్ వీడియో. అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 5లో నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్ చూశాక సోషల్ మీడియాలో ఒక్కటే డిస్కషన్ నడుస్తోంది. ఆడిషన్స్ నుంచి డైరెక్ట్లీ ఆ 7 to 8 కంటెస్టెంట్స్ ని సడన్లీ రిమూవ్ చేసి మీరు ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఎలిమినేట్ చేశారు. అయితే ఇలా ఎలిమినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి న్యాయం జరిగిందా లేక ఇంజస్టిస్ జరిగిందా? నిన్నటి వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ బయటికి వచ్చి యూట్యూబ్ ఇంటర్వ్యూస్లో మాకు అసలు ఛాన్స్ ఇవ్వలేదు, అన్ఫెయిర్గా రిమూవ్ చేశారు అని చెప్తుంటే ఆడియన్స్గా మనం కూడా బిగ్ బాస్ టీం చాలా అన్ఫెయిర్గా ప్రవర్తించింది అనుకున్నాం. కానీ ఈ ఎపిసోడ్ బ్యాక్ ఎండ్లో జడ్జెస్ ఎలా కూర్చొని డీటెయిల్డ్గా డిస్కస్ చేశారు అనేది చూశాక చాలా మంది పర్సెప్షన్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఇందులో లీగల్ ప్రాసెస్ ఏంటి, ఎథికల్ మిస్టేక్స్ ఏంటి, జడ్జ్ అభిజిత్ నిజంగా ఈగోతో డెసిషన్ తీసుకున్నాడా, జ్యోతిరెడ్డి ఎమోషనల్ బ్రేక్ డౌన్ వెనుక ఉన్న లైఫ్ లెసన్ ఏంటి, అండ్ వీడియో చివర్లో అగ్ని పరీక్ష ఇన్సైడ్ టాస్క్స్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు డమ్మీ అయిపోయారు అనే సూపర్ హాట్ ఎక్స్క్లూజివ్ ఇన్సైడ్ టాస్క్ లీక్స్ కూడా రివీల్ చేస్తున్నాను. అయితే ఈ వీడియో డీటెయిల్డ్గా, ఎమోషనల్గా అండ్ సూపర్ ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది. సో మీరు కాఫీయో టీయో పక్కన పెట్టుకొని రిలాక్స్గా కూర్చోండి. ఫస్ట్ వెంటనే వీడియోకి ఒక లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కరిగా ఆడిషన్ నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ ఎండ్లో జరిగిన రియల్ పాలిటిక్స్ వరకు బ్రేక్ డౌన్ చేసేద్దాం. చలో. ఫస్ట్ మనం బిగ్ బాస్ విన్నర్ ప్రెజెంట్ జడ్జ్ అభిజిత్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ ఎపిసోడ్స్లో ముఖ్యంగా రుచిత ఆడిషన్ అప్పుడు అభిజిత్ బిహేవియర్ చూసి చాలా మందికి ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది. కంటెస్టెంట్ ఎవరైనా వచ్చి అభిజిత్ గారు మీ గేమ్ ప్లే నాకు నచ్చలేదు అని డైరెక్ట్గా చెప్పగానే అభిజిత్ ఫేస్ ఎక్స్ప్రెషన్ సడన్లీ చేంజ్ అయిపోయింది. సీరియస్ లుక్ ఇవ్వడం, ఇమీడియట్గా రెడ్ కార్డ్ ఇవ్వడం చూసాం. దాంతో పబ్లిక్లో అభిజిత్ ఏంటి పర్సనల్ గ్రెడ్జ్ పెట్టుకుంటున్నాడా, ఈగోకి పోయి రెడ్ కార్డ్స్ ఇస్తున్నాడా అని స్ట్రాంగ్ బ్యాక్లాష్ వచ్చింది. బట్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ 5 చూసిన తర్వాత ఆ ఒపీనియన్ 100% రాంగ్ అని ప్రూవ్ అయింది. రీజన్ ఏంటంటే ఈ ఎపిసోడ్లో నలుగురు జడ్జెస్ అభిజిత్, బిందు మాధవి, నవదీప్ అండ్ శ్రీముఖి అందరూ కలిసి కంటెస్టెంట్స్ ఫోటో టేబుల్ మీద పెట్టుకొని ఫిల్టర్ చేశారు. ఆ డిస్కషన్లో అభిజిత్కి నిజంగా పర్సనల్ ఈగో లేదా గ్రెడ్జ్ ఉండుంటే తనతో ఆర్గ్యూ చేసిన రుచితాని కానీ కౌంటర్ ఇచ్చిన అపూర్వాని కానీ స్పాట్లో ఎలిమినేట్ చేసేవాడు. ఎందుకంటే జడ్జెస్ టేబుల్లో ఒక్కరు స్ట్రిక్ట్లీ వద్దు అని చెప్తే టీం ఎలిమినేట్ చేసే స్కోప్ ఉంది. కానీ అభిజిత్ తన పర్సనల్ ఫీలింగ్స్ని గేమ్లోకి తీసుకురాలేదు. వాళ్ళ టాలెంట్ని రికగ్నైజ్ చేసి వాళ్ళిద్దరిని టాప్ 18లో సేవ్ చేశాడు. అభిజిత్కి ఉన్న న్యాచురల్ రియాక్షన్ ఏంటంటే ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే ఇన్స్టెంట్గా ఫేస్ మీద రియాక్షన్ దాచుకోలేడు, ఫేస్ సీరియస్గా పెడతాడు. అంతే తప్ప ఫైనల్ డెసిషన్ మేకింగ్లో మాత్రం హీ ఈజ్ టోటల్లీ అన్బయాస్డ్, ఫెయిర్ అండ్ ప్రాక్టికల్. సో అభిజిత్ మీద ఉన్న ఆ ఈగో ట్యాగ్ ఈ ఎపిసోడ్లో కంప్లీట్గా క్లియర్ అయిపోయింది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్, జోష్నా రెడ్డి. ఆమె ఎంట్రీ చూసారా? బైక్ రైడ్ చేసుకుంటూ హెల్మెట్ పెట్టుకొని స్టూడియోలోకి వచ్చి స్టేజ్ మీద స్టైలిష్గా ఆగింది. ఆడిషన్స్ నుంచి కూడా హెర్సెల్ఫ్ బైక్ లవర్ అని క్లియర్గా తెలిసింది. కానీ ఎంట్రీ కంటే ఆమె చూపించిన 100% ట్రాన్స్పరెన్సీ అండ్ జెన్యూన్నెస్ నెక్స్ట్ లెవెల్. స్టేజ్ మీద నిలబడి మా నాన్న నాకు బీర్ తెచ్చి ఇచ్చేవాడు, మేమిద్దరం కలిసి తాగేవాళ్ళం అని ఫిల్టర్ లేకుండా క్యాండిడ్గా చెప్పేసింది. రేపు బిగ్ బాస్ మెయిన్ హౌస్లోకి వెళ్ళే ఓటింగ్లో నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందేమో
అనే ఫియర్ లేకుండా ఎంతో రా అండ్ ఆనెస్ట్‌గా మాట్లాడాలో అలా మాట్లాడింది. అలా ఫుల్ ఎనర్జిటిక్‌గా, జోవియల్‌గా నవ్విస్తూ ఉన్న జోష్న సడెన్‌లీ వాళ్ళ లేట్ ఫాదర్ గురించి మాట్లాడటం స్టార్ట్ చేసింది. వాళ్ళ ఫాదర్ 2024లో ఎక్స్‌పైర్ అయ్యారు. బిందు మాధవి గారు ఫాదర్‌తో ఉన్న బాండ్ గురించి అడిగినప్పుడు జోష్న చెప్పిన వర్డ్స్ వింటే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. నాకు ఇప్పుడు ఒకటే ఫియర్‌గా ఉంది. డేస్ పాస్ అయ్యే కొద్దీ మా నాన్నగారి వాయిస్ నేను మర్చిపోతానేమో అనిపిస్తుంది. నా దగ్గర ఫాదర్ ఫోటోస్ ఉన్నాయి కానీ, వీడియోస్ ఉన్నాయి గానీ, నాన్నతో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్స్ ఎక్కడా సేవ్ చేసి పెట్టుకోలేదు. ఐస్ క్లోజ్ చేసుకుంటే మా నాన్న నాతో ఎలా మాట్లాడాడో ఆ వాయిస్ నాకు రీకాల్ అవ్వట్లేదు. ఈ సింగిల్ స్టేట్మెంట్‌తో స్టేజ్ మీద ఉన్న శ్రీముఖి, అభిజిత్ కంప్లీట్‌లీ ఎమోషనల్ అయిపోయారు. శ్రీముఖి టీయర్స్ కంట్రోల్ చేసుకోలేకపోయింది. దీని నుంచి మనం టేక్ అవే చేసుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ లైఫ్ లెసన్ ఏంటంటే, మన పేరెంట్స్ మనతో ఫిజికల్లీ ఉన్నప్పుడే వాళ్ళ డైలీ కాన్వర్జేషన్స్, లాఫ్స్‌ని అట్‌లీస్ట్ 50-100 షార్ట్స్ 1-2 మినిట్ వీడియోస్ లేదా వాయిస్ నోట్స్ రూపంలో రికార్డ్ చేసి పెట్టుకోండి అని అనిపిస్తుంది. గూగుల్ డ్రైవ్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్ ప్రైవేట్ అకౌంట్‌లోనో సెక్యూర్‌గా సేవ్ చేసుకోండి. ఫ్యూచర్ జనరేషన్‌కి మనం ఇచ్చే క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీ కంటే ఆ వాయిస్ మెమోరీస్ చాలా ప్రీషియస్ అని నాకనిపిస్తుంది. జోష్న తన రా ట్రాన్స్‌పరెన్సీ, యాక్టివ్ వైబ్ అండ్ హెవీ ఎమోషనల్ కనెక్ట్‌తో 2 గ్రీన్ కార్డ్స్ గెలుచుకుంది. సేఫ్‌లీ హోల్డ్‌లో నిలిచింది. తర్వాత వచ్చిన ఇద్దరు కంటెస్టెంట్స్ కాంట్రాస్ట్ అనలిటిక్స్ చూద్దాం. ఫస్ట్ ఫ్యూటా. అయితే అతను జపనీస్ డ్రమ్మర్. అతను తెలుగు సెంటెన్సెస్ బాగా ప్రాక్టీస్ చేసి, మెమరైజ్ చేసుకొని మాట్లాడాడు. డ్రమ్స్ కూడా ఎనర్జిటికల్లీ ప్లే చేశాడు. బట్ ప్రాక్టికల్లీ స్పీకింగ్, బిగ్ బాస్ కోర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం లోకల్ కనెక్టివిటీ అండ్ ఇండియన్ సిటిజన్షిప్ స్టాండర్డ్స్ రిక్వైర్మెంట్ బట్టి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం స్టేజ్ మీద గ్రీన్ ఇచ్చిన యాక్చువల్ కాంపిటీషన్లో టాప్ 15 లేదా మెయిన్ బిగ్ బాస్ హౌస్కి వెళ్లే స్కోప్ జీరో. మిర్చి మూవీలో బ్రహ్మానందం డైలాగ్ లాగా ఫ్లైట్ టికెట్స్ ఎక్స్పెన్సివ్ తప్ప గేమ్ వైజ్ బిగ్ ఇంపాక్ట్ ఏమీ ఉండదు. నెక్స్ట్ స్టేజ్లో ఎలిమినేట్ అవ్వడం గ్యారంటీ. వచ్చిన అమ్మాయి అభిజ్ఞ. ఈమె మ్యారీడ్ ఉమెన్. యూజువల్లీ మ్యారీడ్ ఉమెన్ రియాలిటీ షో స్టేజ్ పైకి వచ్చినప్పుడు ఫ్యామిలీ పర్సెప్షన్స్, ఇన్లాస్ జడ్జ్మెంట్ గురించి ఓవర్ కాన్షియస్గా ఉంటారు. బట్ అభిజ్ఞ వాజ్ ఎక్స్పెక్టేషనల్లీ కాన్ఫిడెంట్ అండ్ విట్టి. ఇంటర్మీడియట్ స్టేట్ టాపర్ అంట. అయినా బిల్డప్ ఇవ్వకుండా చాలా హంబుల్గా ఉంది. స్టేజ్ మీద ఫిజికల్ టాస్క్లో హెవీ వాటర్ పాట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఫేక్ ప్రామిసెస్ ఇవ్వకుండా బ్లంట్లీ రియాలిటీ ఒప్పుకుంది. అయ్యో నా వల్ల కావట్లేదు, నేను హెవీ ఫిజికల్ వెయిట్స్ క్యారీ చేయలేను అని. టాస్క్ ఆడమంటే స్ట్రాటజీతో ఆడతాను కానీ ఐఎమ్ నాట్ ఎ ఫిజికల్ మాన్స్టర్ అని ముందే అడ్మిట్ చేస్తుంది. అయితే ఈ ఎక్స్ట్రీమ్ ఆనెస్టీ, కామెడీ టైమింగ్ అండ్ న్యాచురల్ ప్రెజెన్స్ జడ్జెస్ని ఇంప్రెస్ చేసింది. నవదీప్ రెడ్ ఇచ్చి హోల్డ్లో పెట్టిన, బట్ అభిజిత్ అండ్ మన బిందు మాధవి గారు గ్రీన్ కార్డ్స్ ఇచ్చి నెక్స్ట్ స్టేజ్కి సెలెక్ట్ చేశారు. ఇక 20 ఇయర్స్ యంగ్ బాయ్ హేమంత్ గురించి మాట్లాడుకోవాలి. తను స్టేజ్ ప్రెజెన్స్ చాలా రా అండ్ క్వికరీ అండ్ స్లైట్లీ కన్ఫ్యూజ్డ్గా ఉంది. స్టేజ్ మీదకి రాగానే ఫాదర్తో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని, ఫాదర్ గవర్నమెంట్ జాబ్లో బ్రైబ్ ఎలిగేషన్స్ ఫేస్ చేసి ఇష్యూ నుంచి కాన్వర్జేషన్స్ లేవని ఓపెన్లీ చెప్పేశాడు. జడ్జెస్ ఇమీడియట్గా లైవ్ ఫోన్ కాల్ అరేంజ్ చేయించారు. బట్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఫాదర్ ఎక్స్ట్రీమ్లీ లవబుల్గా నువ్వు నా బంగారు కొండవిరా అనడం, హేమంత్ కూడా లవ్ యూ నాన్న అనడం చూస్తే ఇంటర్నల్ కమ్యూనికేషన్ బాగానే ఉంది. జస్ట్ స్టేజ్ ప్రెజెంటేషన్లో సిచ్యువేషన్ని కొంచెం ఎగ్జిగ్రేట్ చేశాడేమో అనిపించింది. డాన్స్ పెర్ఫార్మెన్స్ తర్వాత ఫిజికల్లీ ఎగ్జాస్టెడ్ అయిపోయాడు. స్టేజ్ మీదనే డైరెక్ట్గా కూర్చుండిపోయాడు. అయితే మార్నింగ్ నుంచి వెయిట్ చేసి ఎనర్జీ డ్రైన్ అయిపోయింది అని బ్లంట్లీ చెప్పేశాడు. ఈ వియర్డ్ ఇన్నోసెన్స్ అండ్ యూనిక్నెస్ నచ్చి అభిజిత్ గ్రీన్ కార్డ్ ఇచ్చాడు. గ్రీన్ కార్డ్ ఇచ్చి హోల్డ్లో ఉంచారు. తర్వాత వచ్చిన న్యూస్ రీడర్ యాంకర్ ప్రియా రమేష్.
ప్రొఫెషనల్ న్యూస్ ప్రెజెంటర్ కాబట్టి నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ ఫ్లో ఆఫ్ వర్డ్స్. 5th స్టాండర్డ్ నుంచే హాస్టల్ లైఫ్ లీడ్ చేయడం వలన బిగ్ బాస్ హౌస్ క్వారంటైన్ ఎన్విరాన్మెంట్ తనకు కంప్లీట్లీ ఈజీ అని కాన్ఫిడెంట్గా చెప్పింది. స్పాంటేనియస్ పంచెస్, ఫాస్ట్ హ్యూమర్ నచ్చి మైండ్ బ్లోయింగ్గా నవదీప్ మిడ్ కాన్వర్జేషన్లోనే గ్రీన్ కార్డ్ ఇచ్చేశాడు. అభిజిత్ కూడా గ్రీన్ సపోర్ట్ ఇవ్వడంతో ప్రియా సేఫ్లీ 2 గ్రీన్స్తో నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయిపోయింది. నౌ లెట్స్ అడ్రస్ ద బిగ్గెస్ట్ కాంట్రవర్సీ ఆఫ్ ద షో. 26 మెంబర్స్ స్టేజ్ మీదకి వచ్చిన 8 మెంబర్స్ని సడన్లీ డ్రాప్ చేసి టాప్ 18ని ఫైనలైజ్ చేయడం. ద స్ట్రాటజిక్ లాజిక్ ఆఫ్ ద ప్రొడక్షన్ టీమ్ ఏంటంటే బిగ్ బాస్ షో ఫార్మేట్లో ఒకే పర్సనాలిటీ ఆర్కిటైప్కి చెందిన మల్టిపుల్ కంటెస్టెంట్స్ని క్రౌడ్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు బబ్లీ యాక్టివ్ గర్ల్స్ ఉంటే బోత్ పెర్ఫార్మ్ వెల్ అయినా మల్టీ డైమెన్షనల్ కంటెంట్ ఇచ్చే సింగిల్ పర్సన్ని రిటైన్ చేస్తారు. సేమ్ అప్లైస్ టు జిమ్ బాడీ బిల్డర్స్ ఆర్ ఎమోషనల్ క్యారెక్టర్స్. జడ్జెస్ నలుగురు కూర్చొని సింగిల్ గ్రీన్ అండ్ 2 గ్రీన్ ప్రొఫైల్స్ని థరోలీ ఇవాల్యుయేట్ చేసి కాన్సెన్సస్ బేసిస్ మీద సెలెక్షన్ చేశారు. సో స్ట్రిక్ట్లీ స్పీకింగ్, లీగల్లీ అండ్ ప్రాసెస్ వైజ్ దిస్ ఎలిమినేషన్ ఈజ్ 100% valid. Where the Big Boss team made the biggest ethical mistake. 0 screen time and non-proper footage eliminate అయిన 7 to 8 members audition footages ని previous episodes లో barely 5 to 10 seconds మాత్రమే ఫాస్ట్ మోంటేజ్ లో చూపించి కట్ చేశారు. ఫుటేజ్ కట్ చేయడం వలన ఆడియన్స్ కి వాళ్ళ రియల్ పొటెన్షియల్ జడ్జ్ చేసే బేసిక్ స్కోప్ లేకుండా పోయింది. ఒకవేళ ప్రాపర్ ఫుటేజ్ ఇచ్చుంటే పబ్లిక్ కంపేర్ చేసి హేమంత్ కంటే ఈ కంటెస్టెంట్ బెటర్ కదా, రోహిత్ కంటే ఆ క్యాండిడేట్ స్ట్రాంగ్ కదా అని ఎవాల్యుయేట్ చేసేవారు. డేస్ తరబడి క్యూలో వెయిట్ చేసి ఆడిషన్ ఇచ్చిన క్యాండిడేట్స్కి మినిమం ఫుటేజ్ ఇచ్చి ఉంటే అట్లీస్ట్ సోషల్ మీడియా రికగ్నైజేషన్ అండ్ ఫాలోవర్స్ అయినా వచ్చేవాళ్ళు. ఆ విజిబిలిటీ డినే చేయడం బిగ్ బాస్ ప్రొడక్షన్ టీం చేసిన మేజర్ అన్ఫేర్ స్టెప్. Now coming to the most exciting segment of this video. Agni Pariksha Inside Task Performance Leaks. Currently, inside ongoing tasks లో contestants actual performances breakdown అయ్యాయి. అయితే రోహిత్ ఫిజికల్ టాస్క్స్లో పీక్ డామినెంట్ పర్ఫామ్లో ఉన్నారు. ఈవెన్ ప్రొఫెషనల్ జిమ్ బాడీ బిల్డర్స్ కంటే రోహిత్ ఓవరాల్ టాస్క్ స్టామినా అండ్ స్పీడ్ ఎక్స్పెక్టేషనల్గా ఉంది. మిథిలేష్ వెర్బల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ హీటెడ్ డిస్కషన్స్లో స్ట్రాంగ్గా ఉన్నారు. బట్ బాడీ బిల్డర్ ఫిజిక్ ఉండడం వలన హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యి స్టాండర్డ్ పర్ఫార్మెన్సెస్కి ఎక్స్ట్రా హైప్ క్రియేట్ అవ్వట్లేదు. నెక్స్ట్ రాజకుమారి, క్లియర్ నెంబర్ 1 స్టాండ్అవుట్ పర్ఫార్మర్. ఇప్పటి వరకు టాస్క్స్ డామినేట్ చేస్తూ కన్సిస్టెంట్లీ విన్ అవుతూ ఆల్రెడీ 2 times ఓట్ అపీల్ అచీవ్ చేసింది. మెయిన్ బిగ్ బాస్ హౌస్ ఎంట్రీకి స్ట్రాంగ్ ఫ్రంట్ రన్నర్. నెక్స్ట్ ఝాన్సీ, హెవీ ఫీరీ ఆర్గ్యుమెంట్స్ ప్లస్ ఇంప్రెసివ్ ఫిజికల్ స్టామినా కాంబోతో హౌస్లో ఫుల్ అగ్రెసివ్ గేమ్ ప్లే షో చేస్తుంది. నెక్స్ట్ శాలిని, ఫుల్ కాంట్రవర్షియల్ యాటిట్యూడ్, ఎవరితోనూ కాంప్రమైజ్ అవ్వకుండా నాన్ స్టాప్ డ్రామా అండ్ 24/7 కెమెరా ఫుటేజ్ పుల్ చేస్తుంది. నెక్స్ట్ హేమంత్, స్టేజ్ మీద ఇన్నోసెంట్ అండ్ క్వికరీగా కనిపించిన టాస్క్ ఫీల్డ్లో సర్ప్రైజింగ్లీ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. నెక్స్ట్ చరణ్ అండ్ గాయత్రి, టాస్క్స్లో ప్రాపర్ స్కోప్ అండ్ హైలైట్ మూమెంట్స్ దక్కిన లైమ్ లైట్లో వీక్గా ఉన్నారు. నెక్స్ట్ భాగి, మైనర్ టాస్క్ ఇంజురీ మేనేజ్ చేస్తూనే కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ బ్యాలెన్స్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆఫ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 episode 5 రివ్యూ అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్సైడ్ లీక్స్. మీ పర్సనల్ ఒపీనియన్లో రాజకుమారి, రోహిత్, ఝాన్సీలలో మెయిన్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వడానికి రియల్ క్యాపబిలిటీ ఎవరికి ఉంది? జోష్నా షేర్ చేసిన పేరెంట్ వాయిస్ మెమోరీస్ కాన్సెప్ట్ పై మీ థాట్స్ ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఫెలో బిగ్ బాస్ ఫ్యాన్స్తో షేర్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి. మరిన్ని ర్యాపిడ్ అప్డేట్స్ అండ్ ఇన్సైడ్ లీక్స్తో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.